Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో రానున్న 3 రోజుల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎల్ నీనో ప్రభావం వల్ల వర్షపాతం అనిశ్చితంగా మారింది. సకాలంలో వర్షాలు కురవకపోవటం వల్ల రిజర్వాయర్లు నిండటం లేదు. తాగునీరు, సాగునీరు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి డిమాండ్ భారీగా పెరిగింది. కానీ సరఫరా మాత్రం పరిమితంగా ఉంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన ఉత్తర భారతంలో వానలు పడుతున్నాయి. కానీ దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడటం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మోస్తరు నుంచి తేలికపాటి వానలు మిగిలిన ప్రాంతాల్లో పడతాయని చెప్పింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తెలంగాణలోనూ వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే భారీ వర్షాలు పడే అవకాశం లేదని, మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలు చోట్ల బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రుతుపవనాల ప్రభావంతో వానలు పడతాయని పేర్కొంది వాతావరణ శాఖ. ఇక తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.